హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్స్. సో ఈ రోజైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మా తేజ్వాడి డాడీ చికెన్ బిర్యానీ చేయమని అడిగింది. సో నేనైతే ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. కుదిరిద్దో కుదరదో తర్వాత వీడియోలో చూసి మీకు చెప్తాను. ముందుగా అయితే చికెన్ అయితే శుభ్రం కడుక్కున్నాము. కడుక్కొని దాంట్లో కొంచెం తగినంత కారం, కొంచెం వేసాను తేజ కారం అని, అలాగే అల్లం పేస్ట్ కలుపుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్, ఇవన్నిటిని మిక్స్ చేసి కొంచెం పసుపు మొత్తం ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం ప్రతి ముక్కకి అంతా అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారాలు అన్నీ పెట్టిన తర్వాత సో నేనైతే అన్నీ వేసుకొని కలిపి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను. సో పెరుగు అయితే నేను అప్పటికి లేదు, తర్వాత కలుపుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ వీడియో మాత్రం ఇందులో యాడ్ చేయలేదు, పెరుగు కలిపింది. సో ఇంతవరకు కలిపిన ముందు ఈ కలిపిన వరకు తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టేసుకుంటాను. మా అమ్మ అయితే ఇక ఉల్లిగడ్డలు వేయించుకోవడానికి సన్నగా కోస్తుంది. అంటే పైన బిర్యానీలకు పైన చల్లుకోవాలి కాబట్టి ఉల్లిగడ్డలు టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డలు కోసి సన్నగా వాటిని ముందు వేయించుకొని దోరగా వేయించిన తర్వాత ఇక మనం రైస్ మీద స్టెప్ బై స్టెప్ సో ముందుగా అయితే నిప్రో చేసి కళాయి పొయ్యి మీద పెట్టా. ఇంకా కళాయి ఎక్కగానే ఆయిల్ పోస్తున్నా. చూడండి, ఆయిల్ ఎక్కిన తర్వాత ఎక్కగానే ముందుకైతే నేను ఉల్లిగడ్డలు వేయించుకుంటాను. ఉల్లిగడ్డలు తీసుకొని ఇప్పుడు వాటిని ఆయిల్లో దోరగా వేయించుతా. ఆయిల్ అయితే ఎక్కింది. ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద వండితే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ చేయబోతున్నాం, చికెన్ బిర్యానీ. అన్ని ఐటమ్స్ చేయకుండా నార్మల్గా ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే ఆనియన్, ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఆనియన్ అయితే బాగా మగ్గించుకోవాలన్నమాట. చిన్నది చూసారు కదండి, మొత్తానికి అయితే ఉల్లిగడ్డలు దూరంగా వేగాయి ఎర్రగా. కళాయి నుంచి తీసేసి ఒక గిన్నెలో వేసుకున్నాను. మనకు కావాల్సిన ఇదిగా అయితే దూరంగా వేగాయి. ముందుగా అయితే కళాయి తెచ్చింది, బిర్యానీ ఆకులు, చికెన్ ఆల్రెడీ కలిపి పెట్టుకుని చికెన్ వేసుకున్న తర్వాత ఒక కళ పెడుతున్నా, గంటతో తిప్పుతున్నా, అటు ఇటు తిప్పేస్తే మంచిగా అంతా కలిసిపోద్ది అనమాట. చూసారు కదండి, ఆల్రెడీ చికెన్ నేను మొత్తం అన్ని కలిపి పెట్టుకున్నాను. కలిపి పెట్టుకో 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు తాలింపు వేసేస్తాను. ఇది కొంచెం దూరంగా మగ్గిన తర్వాత కొంచెం ఎసరు పోసుకొని
సూప్ లెక్క కావాలి కాబట్టి చికెన్ బిర్యానీకి సూప్ తయారు చేద్దాం. చూశారు కదండి, ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలు గ్రేవీ పట్టుకుంటున్నాం. కట్ చేసిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి గ్రేవీ పట్టుకొని ఇప్పుడు కూర అయితే కాడికి వచ్చేసాను. కూరలో గ్రేవీ వేస్తున్న పచ్చిమిరపకి ఉల్లిగడ్డ గ్రేవీ వేస్తే సూప్ అన్నమాట. సూప్ మంచిగా వస్తుంది, కూర కూడా టేస్టీగా ఉంటుంది బిర్యానీకి పచ్చిమిరపకాయ ఆనియన్స్ మిక్సీ పట్టుకొని వేస్తే ఆ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తాన్ని అయితే ఇలా కలిపెడుతున్నాను. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను సూప్ కోసం. చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాం. మా తేజు ఉల్లిగడ్డలు కోస్తుంది, మా అది తాలింపు అయితే వేసాము. ఇప్పుడు రైస్ అనేది పొయ్యి మీద పెట్టాలి. చూశారు కదండి, నేనైతే రైస్ తీసుకుంటున్నా. ఒకటి రెండు 3 గ్లాసులు బాస్మతి బియ్యాన్ని నేను 3 గ్లాసులు అయితే తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి 3 గ్లాసుకి 6 గ్లాసులు నీళ్ళు కాబట్టి మనం 5 గ్లాసులు నీళ్ళు పోస్తే మనకు పలుకు మీద వస్తుంది. దాంట్లో చికెన్ వేసుకుంటే మెత్తగా కాకుండా చికెన్ బిర్యానీ సూపర్ ఉంటుంది. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. సో 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసులే వాటర్ పోస్తున్నా. ఎందుకంటే 5 గ్లాసులు వాటర్ పోస్తే మనకి రైస్ అనేది పలుకు మీద వస్తుంది. ఇంకా మనం చికెన్ వేసుకునేటప్పుడు ఆవిరికి ఆ పులుకు అనేది మంచి లెవెల్ ఉడికిద్ది అనమాట. మరి మెత్తగా కాకుండా గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నా రైస్. ఈ లోపు చికెన్ అయితే కొంతవరకు ఉడికింది. సో ఆడ బియ్యం కూడా పొయ్యి మీద అయిపోయింది. చికెన్ బిర్యానీ తయారు చేద్దాం. ఫస్ట్ టైం మా తేజు చికెన్ బిర్యానీ చేయి డాడీ అన్నది ఈరోజు. సో మా తేజు చిన్నమ్మి కోసం ఈరోజు చికెన్ బిర్యానీ. కట్టెల పొయ్యి మీద పొగతో చాలా కష్టం చేయటం వంట. చూసారు కానీ అన్నం అయితే పలుకులు రెడీ అయిపోయింది. చికెన్ ఇది కలుపుకోవడం. ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే కొత్తిమీర పుదీనా వేయట్లేదు, ఓన్లీ ఉల్లిగడ్డలు చికెన్ మసాలాతోనే. ఒక స్టెప్ కింద చికెన్ కూర వేస్తున్నా, తర్వాత ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డల మీద రైస్ స్టెప్ బై స్టెప్ వేసుకోవడం. ఇక అయిపోయేంత వరకు రైస్. మా తేజు వీడియో తీస్తుంది. సో ఫస్ట్ టైం కాబట్టి తను అటు ఇటుగా తీస్తుంది. సో వీడియో తీయడానికి తప్పదు, మరి ఎవరు లేరు కాబట్టి మా తేజునే తీస్తుంది నాకు. ఆనియన్స్ అన్నీ కాలుతాయి. మొత్తానికైతే అంత అయిపోయింది. చికెన్ బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసి స్టెప్ బై స్టెప్ చికెన్ ప్లస్ ఆనియన్స్ వేసి లాస్ట్లో కొంచెం కలర్ యాడ్ చేస్తున్నా. కానీ కొత్తిమీర పుదీనా వేయలేదు ఏమి, ఓన్లీ నా దగ్గర ఉన్న వాటితోనే మేము తయారు చేసాం చికెన్ బిర్యానీ పల్లెటూరు స్టైల్లో. చికెన్ బిర్యానీ కావాల్సిన వేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి తీసేయడం. చూడడానికి మొత్తానికి అయితే బిర్యానీ రెడీ అయిపోయినది.
గుమగుమల వాసన వస్తుంది. చికెన్ బిర్యానీ ఫాస్ట్ టైం తయారు చేయటం. కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ. సో ఇప్పుడే కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుందా? ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.